వాళ్ళు కానీ ప్రజలను చైతన్యం చేసే మీరు చేస్తున్న మోసాల యొక్క మాయం మర్మం ఇప్పి చెప్పటంలోనే నిమగ్నమయ్యాం కదా, ప్రజల్లో కలిసిపోతున్నాం కదా. ఇవాళ హనుమంతు అక్కడ ఉన్న ఆదివాసీలకు ఆ రాజకీయాలను నేర్పించిండు, చదువు తెప్పించిండు. వాళ్ళు మనిషిగా బ్రతకాలో ఎట్లా బ్రతకాలో నేర్పించిండు. హనుమంతు గణేష్గా మారిన తర్వాత వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్పించిండు. చెరువులు కుంటలు ఎట్లా కట్టుకోవాలో నేర్పించిండు. ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆశ్రమంలో దాదాపుగా 200 మందికి చదువు తెప్పిస్తున్నారు. ఎంతో మంది ఆడపిల్లలు ఇన్నయ్య ఆశ్రమంలో ఉన్నారు, చదువుకుంటున్నారు. మీరు బేటీ పడావో అంటారు, ఎక్కడ మీరు ఆ చదువుకునే అవకాశాలు కల్పించండి. ఇన్నయ్య కల్పించండి. ఇన్నయ్య సాగరంలో ఆ తాండాలో ఒక ఆశ్రమం పెట్టి దిక్కుముక్కు లేని అడుక్క తినే బిచ్చమెత్తుకునే పిల్లల్ని వెతికి ఏరి తీసుకొచ్చి అక్కడ ఆశ్రమంలో కొంత అన్నం పెట్టి నెత్తికి నూనె పెట్టి బట్టలేసి ఈ దేశంలో గౌరవప్రదమైన బాలలుగా తయారు చేసి వాళ్ళకు చదువు చెప్పిస్తున్నాడు ఇన్నయ్య. మీరు బేటీ పడావు అంటారు, బేటీ బచావు అంటాడు. ఆ పని చేస్తున్నాడు కదా ఇన్నయ్య. ఆ పని చేస్తున్న ఇన్నయ్యను ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? ఏం నేరం చేశాడని ఊపా కేసులు పెట్టారు కదా. ఊపా కేసులో మాట్లాడిన నేరమైంది అనేది, ఇన్నయ్య మాట్లాడిన మాటలు ఏ ఊపా సెక్షన్ నేరం కింద పరిగణిస్తుంది అనేది ఇవాళ మనకు సమాధానం ఆ ఎన్ఐఏ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఊపాకు వ్యతిరేకంగా 1967 నుంచి పోరాటం చేస్తున్నాం. ఊపాను ఎత్తివేయమని ఒకవైపు డిమాండ్ చేస్తున్నాం, మరొక వైపు ఎన్ఐఏ అనేది అది ప్రజాస్వామ్యానికి భిన్నమైన వ్యతిరేకమైన సంస్థ. ఒకవేళ ఆ ఎన్ఐఏ కనుక రంగంలోకి దిగితే ఎన్ఐఏ ఆటవిక న్యాయాన్ని ప్రజలకు ఇవ్వదలుచుకున్నదా? ఉన్న చట్టాలు సరిపోవా? అన్ని రకాల నేరాలను